హలో ఫ్రెండ్స్, డెమో వీడియో అయితే చూసారు కదా. నచ్చినట్లయితే కామెంట్ చేయండి అండ్ లైక్స్ చేయండి, మర్చిపోవద్దు. మీరు ఒక చిన్న సపోర్ట్ని అయితే ఇవ్వండి. ఫస్ట్ అయితే ఎలక్ట్రిక్ యాప్ని అయితే ఓపెన్ చేయండి. ఓపెన్ చేసే ముందు డిస్క్రిప్షన్ కింద బీట్ మార్క్ను షేక్ ఎఫెక్ట్ ఇస్తాను, దాన్ని అయితే ఇంపోర్ట్ చేసేసుకోండి. ఇంపోర్ట్ చేసిన తర్వాత ప్రాజెక్ట్స్లో అయితే ఓపెన్ చేసిన తర్వాత మీరు బీట్ మార్క్ని అయితే ఓపెన్ చేయండి. బీట్ మార్క్ ఓపెన్ చేసిన తర్వాత ఫస్ట్ స్టార్టింగ్లో ఒకటి ఉంటుంది, టెస్ట్ యానిమేషన్. దాన్ని అయితే మీరు పెట్టేసుకుందాం. ఫస్ట్ టెస్ట్ నుంచి స్టార్ట్ చేద్దాం. మీరైతే ఫంట్ అయితే ఖచ్చితంగా మీ కాడ ఏ ఫంట్ అయితే ఆ ఫంట్ పెట్టేసుకోండి. బ్యాక్ వచ్చేసి షేక్ ఎఫెక్ట్ని అయితే ఓపెన్ చేయండి. షేక్ ఎఫెక్ట్ని ఓపెన్ చేస్తే ఈ ఫస్ట్ దాన్ని కాపీ లేయర్ అయితే చేసేసుకోండి. టెస్ట్ని అయితే కాపీ లేయర్ చేసేసుకున్న తర్వాత ప్రాజెక్ట్ని అయితే ఓపెన్ చేసిన తర్వాత ఇది ఉంది కదా, దీనిపైన వచ్చేసి లాంగ్ ప్రెస్ చేసిన తర్వాత ఇలా అయితే పేస్ట్ అయితే చేసేసుకోండి. 1 minute. ఇలా అయితే పేస్ట్ 1 minute ఇది టైమింగ్. ఇలా అయితే పేస్ట్ అయితే చేసేసుకోండి. సారీ ఇలా అయితే పేస్ట్ అయితే చేసేసుకోండి. చెప్తాను మీకు ఈజీగా. ఇలా కాదు, బ్యాక్ అయితే వచ్చేయండి, చెప్తాను. షేక్ ఎఫెక్ట్ని అయితే ఓపెన్ చేయండి. షేక్ ఎఫెక్ట్ ఓపెన్ చేసిన తర్వాత మీరు ఏం చేస్తారంటే ఫస్ట్ ఇది లిరిక్స్ ఉంది కదా, కొంచెం దీన్ని కిందికి స్క్రోల్ చేసుకోండి. స్క్రోల్ చేసిన తర్వాత దీన్ని అయితే కాపీ లేయర్ చేసేసుకోండి. మీకు టైమింగ్ ఎక్కువ అయిపోతుంది, కొంచెం అర్థం చేసుకొని పెట్టేసుకుంటే మంచిగా ఉంటుంది. దీన్ని అయితే ఇలా పేస్ట్ అయితే చేసేసుకోండి. ఇలా మంచిగా ఉంది కదా, ఇలా సెట్ అయింది అనుకుంటున్నాను. ఇలా 1 by 1 అయితే పెట్టేసుకోవాలి. ఈజీ మెథడ్ చెప్తాను మీకు. ఈ ఫస్ట్ ఫోటో అయిపోయింది కదా, ఇక్కడ లాంగ్ ప్రెస్ చేసి ఇవి అన్ని క్లిక్ చేసిన తర్వాత ఇలా 1 by 1 టెస్ట్ని అయితే క్లిక్ చేసేసుకోండి. ఇలా 1 by 1 క్లిక్ చేసిన తర్వాత ఇదైతే క్లిక్ చేసేయండి. చేసిన తర్వాత పేస్ట్ స్టైల్ అయితే చేసేసుకోండి. ఈజీగా పేస్ట్ స్టైల్ చేసేసుకుంటే బాగుంటుంది. ఇలా అయిపోయింది. ఇలా సింపుల్గా ఉంది కదా. ఇలా 1 by 1 అయితే పెట్టేసుకోండి. 1 minute. నేనైతే ఈ వీడియోలో ఇర్ఫాన్ క్రియేషన్ అని ఉంటుంది. మీ పేరు ఏమన్నా ఉంటే మీరు ఎడిటింగ్ చేస్తారు కదా, మీ ఏమన్నా పేరు ఉంటే పేరు పెట్టేసుకోండి, లేకపోతే ఇలా ఉంచితే మంచిదే. స్టార్టింగ్లో వచ్చేసి ఏం చేయాలంటే మనం 1 ఫోటో అయితే యాడ్ చేసేసుకోవాలి. ఫోటో అయితే పెడుతున్నాను నేను. ఈ ఫోటో పెట్టి లాంగ్ ప్రెస్ చేసి లాస్ట్ కిందికి తీసేసుకున్న సాంగ్ పైన పెట్టేసిన తర్వాత లాస్ట్కి అయితే వచ్చేసి ఆ ఫోటోని అయితే ఇక్కడ వరకు కట్ చేసేసుకోండి. కట్ చేసిన తర్వాత ఏం చేద్దామంటే ఇంకోది ప్లస్ సింబల్ని అయితే క్లిక్ చేసి ఒక షేప్ని అయితే క్రియేట్ చేయండి. షేప్ని అయితే ఇలా స్క్రోల్ చేయండి. రైట్ సైడ్కి స్క్రోల్ చేసిన తర్వాత కలర్ అండ్ ఫిల్ ఓపెన్ చేసిన తర్వాత వైట్ కలర్ని అయితే పెట్టేసుకోండి. పెట్టిన తర్వాత ఏం చేస్తారంటే ఇది ఉంది కదా, ఈ షేప్ని అయితే కొంచెం కిందికి అయితే తీసుకువచ్చుకోండి. కిందికి కరెక్ట్ ఈ టెస్ట్ కార్డ్ అయితే పెట్టేయండి. పైన చెప్తాను మీకు. ఇలా పైన పెట్టిన తర్వాత దీన్ని లాంగ్ ప్రెస్ చేసి ఫోటో పైన అయితే పెట్టేసుకోవచ్చు. మనం పెట్టేసుకున్న తర్వాత ఏం చేస్తామంటే ఈ లాంగ్ ఇక్కడ వరకు అయితే కట్ చేసేసుకుందాం. ఇలా సెట్ అయింది కదా.
ఇలా మీరు సుతా ఇలానే చేసేసుకోండి, బాగుంటుంది. ఇంకేమంటే ఎఫెక్ట్ని అయితే యాడ్ చేద్దాం మేము. విగ్నేట్ అని సెర్చ్ చేయండి మీరు. విగ్నేట్ అని సెర్చ్ చేయండి. VIGNETTE విగ్నేట్ అయితే సెర్చ్ చేసిన తర్వాత విగ్నేట్ ఓపెన్ చేసి ఇక్కడ ఇది అవుపిస్తుంది కదా స్టాండర్డ్, దీన్ని అయితే క్లిక్ చేసేయండి. ఫస్ట్ స్ట్రెంగ్త్ వచ్చేసి మనం స్ట్రెంగ్త్ అయితే పెంచుకోండి, మ్యాక్సిమం ఉంచుకోండి. 1000 అయితే ఉంచుకోండి. సైజ్ అనేది ఇలా అవుపిస్తుంది, కలర్ కొంచెం చేంజ్ అయినట్టు ఇలా అయితే పెట్టేసుకోండి. ఇలా కొంచెం నేను ఒక 90 అట్లా పెడతాను, 70 60 పెడతాను. 60 కాదు, సారీ 80 అనేది పెట్టేసుకోండి మీరు. 80 అయితే పెట్టేస్తున్నాను నేను. ఇలా 80 పెట్టేసిన తర్వాత బ్యాక్ వచ్చేయండి. బ్యాక్ వచ్చేసిన తర్వాత మీరు ఏం చేస్తారంటే సింపుల్ ఈజీ ప్రాసెస్గా అయిపోయింది ఇది. దాని తర్వాత ఏం చేద్దామంటే బ్యాక్ అయితే వచ్చేసి షేక్ ఎఫెక్ట్ని అయితే ఓపెన్ చేయండి. షేక్ ఎఫెక్ట్ ఓపెన్ చేసిన తర్వాత మీకు ఒక షేప్ అనేది ఉంటుంది, దాన్ని అయితే కాపీ లేయర్ అయితే చేసేసుకోండి. అవుపిస్తుంది కదా, ఇది కాపీ లేయర్ అయితే చేసేసుకొని బీట్ మార్క్ని అయితే ఓపెన్ చేయండి. ఓపెన్ చేసిన తర్వాత పేస్ట్ లేయర్ అయితే చేసేసుకోండి. పేస్ట్ లేయర్ చేసిన తర్వాత ఇక్కడ మీకు ఒకటైతే గుర్తుంచుకోండి, ఇక్కడ మీకు ఈ యారో అవుపిస్తుందా ఐ బటన్, దీన్ని అయితే ఆఫ్ చేసి పెట్టాను నేను. దీన్ని అయితే ఆన్ చేసేసుకోండి. ఆన్ చేసేసుకున్న తర్వాత మీరు ఇది లాస్ట్ వరకు కరెక్ట్ సెట్ అయిపోతుంది. ఇలా మీకు వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, ఒక చిన్న సపోర్ట్ అయితే చేయండి ఫ్రెండ్స్. దీని నుంచి ఎక్స్పెక్ట్ చేసేది ఇంతే, చిన్న లైక్ సపోర్ట్ చేయండి. మళ్ళీ వీడియోలో కలుద్దాం. జై హింద్.